ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు. సాక్షి కింగ్డమ్ ఆఫ్ గాడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ మధ్యలో రావడం ఎంతో సంతోషిస్తున్నాను. ప్రవీణ్ కుమార్ పగడాల అన్నతో 10 సంవత్సరాలు సేవా పరిచర్యలో కొనసాగిన సహోదరుడు మోజెస్ పాల్ మన మధ్యలో ఉన్నాడు. దేవుని గురించి కొన్ని లోతైన సత్యాలు బ్రదర్ ద్వారా మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? దేవుణ్ణి ప్రేమించే వారిని ఏ రీతిగా గ్రహింపగలం మనం? ఓకే, దేవుని ప్రేమించడము అంటే ఏమిటి, దేవుని ప్రేమించే వారిని ఏ విధంగా గ్రహిస్తాం, ఎలా తెలుసుకుంటాం వీరు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులని? ఓకే, మనము దేవుని ప్రేమించడం అంటే ఏమిటో వాక్యానుసారంగానే ఒకసారి చూద్దాం. మనకు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాను. ఏమనంటే, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనటానికి ఫస్ట్గా మనం చేయాల్సిన పని ఏమిటి? ఆజ్ఞలను వినాలి లేదా చదవాలి. విని చదివిన దాన్ని అర్థం చేసుకోగలిగే స్థాయిలోనికి మనం రాగలగాలి. ఎప్పుడు ఈ స్థాయి వస్తుంది? నువ్వు అధికంగా దేవునితో సమయం గడిపినప్పుడు, నువ్వు దేవునితో వాక్యంతో అధికంగా సమయం గడిపినప్పుడు, దేవునిలో ఉన్నటువంటి లేదా దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు నీకు తెలుస్తాయి, నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పుడు ఏం చేస్తావు? ఏ ఆజ్ఞ అయితే యేసుక్రీస్తు ఇచ్చాడో ఆ ఆజ్ఞను నెరవేర్చటానికి, పాటించటానికి నువ్వు పూనుకుంటావు. నీ జీవితాన్ని క్రీస్తులో కట్టుకోవాలనేటువంటి దృక్పథంతో నువ్వు పరిగెత్తుతావు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు నీకు తెలుస్తాయో, ఆయన చిత్తాన్ని లేకపోతే ఆయనను ప్రేమించే విధానం నీకు తెలుస్తుందో, తప్పకుండా ఆయన ఆజ్ఞలను పాటిస్తావు. ఆయన ఆజ్ఞలు పాటించటమే దేవుని ప్రేమించటం. ఇది పెద్ద మర్మమే కాదు. బైబిల్ ఇది పెద్ద మర్మంగా ఏం చెప్పట్లేదు. కానీ చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే, వాక్యం చదివే దగ్గరనో వినే దగ్గరనో అంత మాత్రమే వాళ్ళు తమ భక్తిని చూయిస్తున్నారు. కానీ అనుకరించటంలో వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలా వెళ్ళలేకపోవడానికి వారి బలహీనతలే ముఖ్య కారణాలు అయి ఉండొచ్చు. లేదా దేవునికి వారి జీవితంలో పరిపూర్ణంగా అవకాశం ఇవ్వకపోవటం కూడా అయి ఉండొచ్చు. ఇంకొక వచనం కూడా మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనకు యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా తెలియజేస్తుందన్న, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించేవాడు. అంగీకరించగలిగేటువంటి మనసు నీకుండగలగాలి. చాలా వరకు దేవుని యొక్క చాలా విషయాలు మనుషులు వింటారు, చదువుతారు, కానీ అంగీకరించేటువంటి మనసు వారికి ఉండదు. కారణం ఏమిటంటే, ఆయా పాపాలలో వారు ఇరుక్కుపోవటం, ఆయా బలహీనతలలో వాళ్ళు ఇరుక్కుపోవటం, దానిలో నుంచి బయటికి రావాలి అని ప్రభువు పిలిచినప్పుడు ఆ ప్రభువుకు లోబడకపోవటము, ఆ ప్రభువు చిత్తానికి వారిని సమర్పించుకోకపోవటము బట్టి వారు అంగీకరించకపోవడం జరుగుతుంది. సో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించగలగాలి. రెండవది ఏం చేయాలి? గైకొనాలి. నువ్వేదైతే చదువుతున్నావో, ఏదైతే ధ్యానిస్తున్నావో, దేవుడు ఏ విషయం గురించి అయితే నీతో మాట్లాడుతున్నాడో అంగీకరించేటువంటి మనసు నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు ప్రభువు నువ్వు అబద్ధం ఆడవద్దని నీతో మాట్లాడుతున్నాడా? అది అంగీకరించు, అనుసరించు. అంగీకరించి అనుసరించుట వలన ఆయనపై నీకున్న ప్రేమను వ్యక్తపరుస్తున్నావు. ఆజ్ఞను విని అంగీకరించి దాన్ని గైకొనటం వలన దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావు. ఏమిటి ఇంతకైనా ఆజ్ఞ? ఏమై ఉంటది? ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అని లేఖనంలో మనం చూసినట్లయితే, మొదటి యోహాను 4:21లో దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి, ఇది ఆయన ఆజ్ఞ ఉన్నదని లేఖనం సెలవిస్తుంది. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని నీ సహోదరుని ద్వేషిస్తే లాభం ఏంటి? ఇంకొక విషయం, ఇంకొక విధంగా కూడా మనం దీన్ని చూడవచ్చు. సాధారణంగా నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు, దేవుణ్ణి వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉన్నావు. ఈ అనుసరించే క్రమంలో నీ సహోదరుడు, నీ తోటి సహోదరుడు ఇంకా క్రీస్తు జరిగినటువంటి వ్యక్తి అయి ఉంటే, ఇంకా క్రీస్తును గూర్చి అతనికి తెలియచేయకుండా నువ్వు ఇంకా బ్రతుకుతున్నట్లయితే, లేదా ఇంకా క్రైస్తవంలో కొనసాగించినట్లయితే, నువ్వు దేవుని ప్రేమించేవాడికి ఎలా అవుతావు?
నీవు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హుడుగా ఉంటూ నీ సహోదరునికి ఆ శ్రేష్టకరమైన రాజ్యాన్ని ప్రకటించకుండా, ఆ రాజ్యంలోనికి నువ్వు ఆహ్వానించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పుకోగలుగుతావు? ఆయన ఆజ్ఞలలో అతి ముఖ్యమైనది ఏమిటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి నీ తోటి సహోదరునికే నువ్వు సువార్త చెప్పలేని దుస్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు దేవుని ప్రేమించేవాడివి అవుతావు. ఎలా అవుతావు? ఇంకొక విధానం కూడా మనం చూడవచ్చు. ఒక వ్యక్తికి నేను సువార్తను ప్రకటించాలి అన్నా, ఒక వ్యక్తికి దేవుని ప్రేమను ప్రకటించాలి అన్నా, మొదటిగా దేవునితో నడిచే వ్యక్తిగా నేను ఉండగలగాలి. పరిశుద్ధతలోను, మాటలోనే కానీ, క్రియలోనే కానీ, నా ప్రతి ప్రవర్తనల్లో దేవుని ప్రేమించే వ్యక్తిగా నేను కనబడితే ఆ వ్యక్తి చాలా ధైర్యంగా సువార్తను చెప్పగలను. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ప్రభు రాజ్య విస్తరణ కొరకు నువ్వు పాటుపడినటువంటి వ్యక్తివైతే నువ్వు దేవుని ప్రేమించిన వాడివి అవుతావు. అదేవిధంగా అలాంటి దృక్పథం కలిగిన నీవు ఈ లోకంలో ఇరుక్కుపోయినటువంటి నీ సహోదరుణ్ణి, ఈ పాపంలో ఇరుక్కుపోయినటువంటి నీ సహోదరుణ్ణి క్రీస్తు ప్రేమను వాడికి తెలియచేసి ఆ యొక్క బంధకములో నుంచి అతన్ని లాగి క్రీస్తు రాజ్య వారసుడిగా నువ్వు చెయ్యగలగకపోతే, ఆ ప్రయత్నము నువ్వు జరిగింపకపోతే నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు? నీ సహోదరుడు నరకంలో పడి అల్లాడిపోవటం నువ్వు చూస్తూ ఆనందించడం దేవుని చిత్తం ఎలా అవుతుంది? నువ్వు దేవుని ప్రేమించడం ఎలా అవుతుంది? నీ తోటి సహోదరుడు లోకంలో బ్రతుకుతూ, పాపంలో బ్రతుకుతూ రేపు కలగబోయేటువంటి ఆ నరకంలోనికి పాత్రుడిగా ఉంటూ జీవిస్తున్నప్పుడు అది నీవు చూసి కూడా అతన్ని హెచ్చరించకుండా, సరి చేయకుండా, అతనిని క్రీస్తు సన్నిధిలో ఆహ్వానించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే అది నిజంగా ప్రేమ ఎలా అవుతుంది? కాబట్టి దేవుని ప్రేమించడము అంటే నిన్ను నీవు ప్రేమించుకోవడం. ఏ విధంగా అయితే నీ ప్రాణాన్ని నరకంలో వేయకుండా, నరకంలో పడకుండా దేవుని రాజ్య వారసుడిగా నువ్వు ఎలాగైతే ఉండాలనుకుంటున్నావో, నీ సహోదరుడు కూడా అదే రాజ్య వారసుడిగా ఉండాలనుకోవాలి. అతడు కూడా దేవుని చిత్తానుసారంగా నడవాలి అనుకోవాలి. అలాంటి దృక్పథం కలిగి నువ్వు జీవించాలి. సో అతని దేవుని రాజ్యంలోనికి నువ్వు ఆహ్వానించాలి కదా. ఇది కదా దేవుని ప్రేమించడము అంటే. నువ్వు సంఘస్థుడివి, సంఘములో ఉన్నటువంటి వ్యక్తివి, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తివి. నీలో దేవుని ప్రేమ క్రియరూపకంగా కనిపించాలి. అది దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క మాటను క్రియరూపకంగా పెట్టడం. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను క్రియరూపకంగా పెడతావో అప్పుడు నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన వాడు అవుతావు. అలా నువ్వు జీవించినప్పుడు, అలా నువ్వు బ్రతికినప్పుడు ఆయనకి ఇష్టడుగా నువ్వు బ్రతకగలుగుతావు. లేకపోతే ఆయనను ప్రేమించే వ్యక్తిగా నువ్వు బ్రతకగలుగుతావు. అది కదా దేవుని ప్రేమించడం. కాబట్టి మన జీవితంలో మనము దేవుని ప్రేమిస్తున్నాము అంటే మొదటిగా కావాల్సింది ఆజ్ఞను పాటించటం, నీ సహోదరుని ప్రేమించటం. అతడు నరకంలోనికి వెళ్లకుండా క్రీస్తు ప్రేమను బట్టి అతన్ని ఆహ్వానించగలగాలి. క్రీస్తు ప్రేమను బట్టి అతని దేవుని రాజ్యంలోనికి ఒక పాత్రుడిగా నువ్వు చేయగలగాలి, ప్రయాసపడగలగాలి. అప్పుడే నిజంగా నువ్వు దేవుని ప్రేమించిన వాడు అవుతావు. థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంచి సమాధానము, చాలా మంచి వివరణ ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ.